హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ప్రాక్సీ అంటే ప్రతినిధి. ప్రాక్సీ అంటే ఒక వ్యక్తి తరపున వ్యవహరించడానికి చట్టబద్ధంగా అధికారం పొందిన వ్యక్తిని మనం ప్రాక్సీ అంటాం. ముఖ్యంగా సమావేశంలో మరొకరికి ప్రాతినిధ్యం వహించడానికి, వారి తరపున ఓటు వేయడానికి లేదా వారి స్థానంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ప్రాక్సీ అనే వారిని అనుమతిస్తుందన్నమాట. జనరల్గా ప్రాక్సీ అంటే ఒకరి స్థానంలో పనిచేయడానికి లేదా వాళ్ళ తరపున ఓటు వేయడానికి ఒకరికి ఇవ్వబడినటువంటి వ్రాతపూర్వకమైన అధికారం అన్నమాట ప్రాక్సీ అంటే. రెండవది ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే ఎలక్ట్రానిక్ రికార్డే అవుతుంది. యాంత్రికమైన డాక్యుమెంట్ ఇట్లా కూడా రాయొచ్చు, కానీ మనం యాంత్రిక రాసే ప్లేస్లో సరిగ్గా రాక మాంత్రిక అని రాసామనుకోండి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ రికార్డ్ అనే పదం వస్తే తెలుగులో ఎలక్ట్రానిక్ రికార్డ్ అని రాయండి, ఏం కాదు, సరేనా. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఎందుకు అనంటే ఒక డేటా కానీ ఇమేజెస్ కానీ సౌండ్స్ ఏవైనా స్టోర్ చేయడం లేదా రిసీవ్ అయినా సెండ్ చేయడం ఎలక్ట్రానిక్ ఫామ్లో. ఇప్పుడు ఈమెయిల్స్, వర్డ్ డాక్యుమెంట్స్, కంప్యూటర్ జనరేటెడ్ బిల్స్ ఏమైనా ఉంటే వాటన్నిటినీ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అని అంటారు. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 చెప్తుందన్నమాట. మూడవది నాన్ అపీరెన్స్ అంటే హాజరవ్వకపోవడం, కనిపించకపోవడం. చట్ట ప్రకారం నాన్ అపీరెన్స్ అని అంటే ఏంటి అనంటే ఒక పార్టీ ఎవరైతే లీగల్ కేసులో ఉన్నారో వాళ్ళు కోర్టుకి అపీర్ అవ్వలేదన్నమాట. కోర్టుకి హాజరవ్వడంలో ఫెయిల్ అయ్యారు అంటే ఫెయిల్యూర్ టు అటెండ్ ఏ కోర్ట్ హియరింగ్ యాజ్ ఎ ప్లెయింటిఫ్ ఆర్ డిఫెండెంట్. ఇప్పుడు పార్టీస్ కోర్టుకి రాకపోతే ఏం చేస్తారంటే వెళ్ళి బతిమలాడుకోరు, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి చేసేస్తారు. ఓకే, వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమేమైతే ఎవిడెన్స్లు ఉన్నాయో అవి తీసుకొనేసి కేసు అనేది ముందుకు నడిపించేస్తారు. ఒక్కొక్కసారి ప్లెయింటిఫే రాకపోయాడు అనుకోండి కోర్టుకి, అప్పుడు సూట్ అనేది డిస్మిస్ చేసేస్తారు. సో నాన్ అపీరెన్స్ అంటే కోర్టుకి రాకపోవడం, హాజరవ్వకపోవడం. నాలుగవది లీగల్లీ బౌండ్ అంటే చట్టబద్ధంగా కట్టుబడి ఉండడం. లీగల్లీ బౌండ్ అంటే ఒక పర్సన్ ఖచ్చితంగా చేయాల్సిన విధి అన్నమాట. చట్టబద్ధంగా అతనికి కొన్ని బాధ్యతలు ఇచ్చి ఉంటే అవి ఫాలో అవ్వాలి. ఇప్పుడు జడ్జి గారు పోలీస్ వాళ్ళకి ఒక ఆర్డర్ ఇచ్చాడు, పలానా వాడిని వెళ్ళి అరెస్ట్ చేయి అని చెప్పి. ఇప్పుడు పోలీస్ ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ ఆర్డర్ వారెంట్ అనేది తీసుకొని వాడిని వెళ్ళి అరెస్ట్ చేయాలి. లేదు వాడు నా ఫ్రెండ్ లేదా నా రిలేటివ్, నేను అరెస్ట్ చేయను అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ఏదైతే కోర్టు నుంచి వచ్చిందో ఆర్డర్ అవి అతను ఫాలో అవ్వాలి, లీగల్లీ బౌండ్ టు డూ. సో అతను ఖచ్చితంగా చేయాలన్నమాట, కట్టుబడి ఉన్నాడు అవన్నీ పనులు చేయడానికి. ఎవరు? పోలీసు. సో లీగల్లీ బౌండ్ అంటే చట్టబద్ధంగా కట్టుబడి ఉండడం. ఐదవది చెక్ బౌన్స్ అంటే చెక్ బౌన్స్ అవడం. చెక్ బౌన్స్ అంటే డిజానర్ చెక్ అన్నమాట. ఇది ఒక క్రిమినల్ అఫెన్స్, ఇది కూడా నేరమే అవుతుంది. ఇప్పుడు చాలామంది చెక్ ఇచ్చేస్తారనమాట, మనం వెళ్ళి బ్యాంకులో తీసుకుందామంటే ఆ అకౌంట్లో అంత అమౌంట్ ఉండదు. సో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెక్ పైన 1 lakh రాశాడు అనుకోండి, ఆ అకౌంట్లో కేవలం 1000 రూపాయలే ఉన్నాయి. సో అప్పుడు చెక్ ఏమవుతుంది అంటే బౌన్స్ అవుతుంది, అంటే అంత అమౌంట్ ఉండదు కదా బ్యాంకులో. సో అప్పుడు చెక్ ఏమవుతుందంటే బౌన్స్ అవుతుంది. అప్పుడు వెళ్ళి మనం కోర్టులో కేసు వేసుకోవచ్చు. సో దాన్ని చెక్ బౌన్స్ అంటారు. మీకు ఈ పదాలు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా 5 పదాలు రోజు నేర్చుకుంటే సులభంగా గుర్తుంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.